హాయ్ హలో వెల్కమ్ టు మస్తీ విత్ బిగ్ బాస్. నేను మీ యాజిద్ పాషా. హాయ్ అండి, నేను మీ రోహిత్. ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. బ్రో, ఫస్ట్ పాజిటివ్ తో స్టార్ట్ చేద్దామా, నెగిటివ్ తో స్టార్ట్ చేద్దామా? పాజిటివ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, బి పాజిటివ్ అంటారు. నేనైతే ఓ పాజిటివ్. సారీ, అట్లా అంటే నాది ఏ పాజిటివ్. స్టార్ట్ చేయండి. ఓకే, పాజిటివ్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిగ్ బాస్ లో ఆడిన టాస్క్లు, ఆ గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, దీని గురించి ముందుగా మాట్లాడాలి అని అనుకుంటే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. సీరియస్లీ, ఎందుకంటే వాళ్ళ ఆట తీరు ఈ వారంలో చాలా బాగుంది. వాళ్ళు గెలిచిన ఓడిపోయినా మంచిగా స్టాండర్డ్ గా ఆడినారు అండ్ టఫ్ గేమ్ ఇచ్చారు. ఇచ్చిన ప్రతి టాస్క్ లో, ఇచ్చిన ప్రతి గేమ్ లో, ఆ బాల్స్ గేమ్ లో అయితే సూపర్ ఆడారు బ్రో. ఎక్సలెంట్ ఎక్సలెంట్. వాళ్ళ స్ట్రాటజీ వేరు దాంట్లో. వాళ్ళది ఒక టీం కాబట్టి వాళ్ళకు, అండ్ అందులో ఉన్న టీమ్ లో స్ట్రాంగ్ టీం అని అంటే వీళ్ళదే. అవును, ఎంత స్ట్రాంగ్ టీం అయినా కూడా అంత స్ట్రాంగ్ టీం కి అంత ఎఫర్ట్ కూడా పెట్టారు. గేమ్ ప్లానింగ్ గానీ, అంటే వాళ్ళిద్దరు ఒక టీమ్ లో ఉంటే 99.9% టఫ్ ఇస్తారు వేరే టీమ్స్ కి. అదైతే అర్థమైపోయింది నాకు ఈ వీక్ లో. అలాగే అందరు కూడా, ఇప్పుడు వీళ్ళనే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా అందరు ప్రతి ఒక్కరు గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. కానీ అంతా బయాజ్ ఉన్నారు. ఒక టీమ్ నుండి కూడా బయాజ్ గా ఆడుతున్నారు. వాళ్ళ స్ట్రాటజీ ఏందో అర్థమవుతలేదు. ఎనీవేస్, బట్ మూవింగ్ ఫార్వర్డ్ మనము మాట్లాడాలంటే ఇమాన్యుయల్ ఇంకా కళ్యాణ్ గురించి మాట్లాడేదంటే, ఇద్దరు ఒకటే టీం నుండి టఫ్ గేమ్ ఇచ్చి ఇద్దరు క్యాప్టెన్సీ కంటెండర్స్ కూడా అయినారు. ఒకటే టీం నుంచి ఇద్దరు. అది వాళ్ళ గేమ్. అవును, అంత కంటెండర్స్ అయినారు కానీ కెప్టెన్సీ టాస్క్ వరకు వచ్చి లాస్ట్ మూమెంట్ లో ఆ కళ్యాణ్ ని, పవన్ తీసేసి, చెప్పినాను కదా మీకు, బయాజ్ గా ఆడుతున్నారు అని. చాలా అది అసలు వాళ్ళు కాంపిటీషన్ ఉండదని వాళ్ళ ఓన్ క్లోజ్ పర్సన్స్ కి అర్థమైపోయింది. సో అందుకని వాళ్ళ స్ట్రాటజీ యూజ్ చేసి ఫస్ట్ కళ్యాణ్ ని తీసేశారు. అది నేను అయితే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే టఫ్ కాంపిటీషన్ ఉంటేనే కంటెండర్స్, క్యాప్టెన్సీ కంటెండర్స్ కి కొంచెం ఏదో మీనింగ్ ఉంటుంది. అంత వాళ్ళే రావాలా, వాళ్ళ ఫేవరెట్ ఫ్రెండ్స్ రావాలో, లేకపోతే వాట్ ఎవర్ రిలేషన్షిప్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు లోపల హౌస్ లో, వాళ్ళే కావాలంటే అది కుదరదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ టీమ్ గేమ్ లాగా ఆడుతున్నారు. కళ్యాణ్ అని ఇమాన్యుయల్ ఇండివిజువల్ గా ఆడుతున్నారు. టాస్క్ ప్రకారం టాస్క్ చేస్తున్నారు. అంత అయిపోయింది. క్యాజువల్ ఉన్నప్పుడు నవ్విస్తున్నారు, క్యాజువల్ ఉంటున్నారు, అండర్స్టాండింగ్ అని అన్ని ఉన్నాయి. కానీ ఒక నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కలిసి మొత్తం హౌస్ ని మొత్తం మీనింగ్లెస్ చేస్తున్నారు. అది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇప్పుడు మనం గెలవడం కోసం సామధాన దండోపాయాలు ఉపయోగించవచ్చు అని చెప్తా ఉంటాం. బాగా చెప్పారు. సో ఇప్పుడు వీక్ కంటెండర్ అని కాదు, కానీ ఒక స్ట్రాంగ్ కంటెండర్, మనకు అపోనెంట్ స్ట్రాంగ్ ఉన్నాడు అని అన్నప్పుడు అతన్ని తీసేస్తే మనం గెలవచ్చు అని చెప్పి స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు కదా. అది కరెక్టే, కానీ అది గేమ్ స్టార్ట్ అయ్యే ముందే అందరు డిస్కషన్ చేశారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రితు ఉంది, తనుజ ఉంది. అండ్ తనుజ గురించి మాట్లాడాలి. వాళ్ళిద్దరు గేమ్ స్టార్ట్ అయ్యే ముందే భరణి అన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మీకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఏదో మాట్లాడి, భరణి కూడా అదే విధంగా ఆన్సర్ చేశారు. నేను ఏదన్నా నిజాయితీగా సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేయలేదు కూడా, ఎందుకు సపోర్ట్ చేయలేదు ఒక వ్యాలిడ్ రీజన్ ఇస్తాను, నేను ఎవరు అఫెండ్ కావాలని ముందే చెప్పి ఉన్నాడు. అవును, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇప్పుడు ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఆ 4 మెంబర్స్ అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ కళ్యాణ్ ని పవన్ తీసేసాడు. అవును. తర్వాత ఇమాన్యుయల్ ని శ్రీజ తీసేసింది. అవును. ఎవరైతే బాగా ఆడారో, అంటే అందరు బాగానే ఆడారు. దాంట్లో ది బెస్ట్ ఇచ్చిన వాళ్ళైతే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు స్ట్రాంగ్ కంటెండర్స్ అని చెప్పి అనుకున్నారు కాబట్టి వాళ్ళని తీసేస్తే మనకు ఇష్టమైన వాళ్ళు గెలుస్తారని చెప్పి కూడా అనుకోవచ్చు. అది వాళ్ళ స్ట్రాటజీ. అది అవును. ఇప్పుడు ఎవరినైతే వాళ్ళు గెలిపియాలి అని అనుకుంటున్నారో వాళ్ళనే గెలిపేయాలని చూస్తారు. ఎండ్ ఆఫ్ ది డే మనం అనుకున్న వ్యక్తి గెలిచిండా లేదా. కానీ భరణి ఎట్లా చేయలేదు కదా. భరణికి ఉన్న ఫేవరెట్ కంటెండర్స్ ఉంటాయి. సో అక్కడ గేమ్ వైజ్ చూసి ఎఫర్ట్స్ చూసి ఇచ్చిండు ఆయన. ఎఫర్ట్స్ వాళ్ళ వైపు ఉంది. కానీ ఫస్టే భరణి విషయం వస్తే, భరణి ఫస్టే చెప్పిండు ఇమాన్యుయల్ కి. ఏం చెప్పిండు, నేను నిన్ను కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదు అంటే, ఇష్టం లేదు అని అంటే సంజన మదర్ మమ్మీ ఇప్పుడే ఆగుతలేదు కదా. అసలు ఆమె టాపిక్ కూడా మాట్లాడేది లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మాట్లాడదాం, మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు చెప్పాలి అని అంటే ఇమాన్యుయల్ అయిపోయాడు. కానీ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి కళ్యాణ్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నాకు ఈ హౌస్ లో వచ్చిన తర్వాత అటాచ్మెంట్ ఎక్కువ పెరిగింది. మనకు పవన్
అండ్ ఇక్కడ రితు వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అని చెప్పాను అనుకున్నా, కానీ నా ఫ్రెండ్ అనుకున్న వాడే నన్ను వెనకాల నుంచి బ్యాక్ స్టాప్ చేసినట్టు అది అని అనుకున్నాను. అది గేమ్ స్ట్రాటజీ అండ్ రియలైజ్ అయ్యింది. అది చాలా మంచిది. మూవింగ్ ఫార్వర్డ్ ఎంత క్లోజ్ ఉన్నా కూడా ఇండివిజువల్ గేమ్ వచ్చినప్పుడు, ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, ఓకే, క్లోజ్ హౌస్ లో ఇండివిజువల్ గేమ్ వచ్చినప్పుడు లేదు కాదు గెలవాలని చెప్పి నేను కోరుకోను. నేను గెలవాలనుకుంటాను, మీరు కూడా అదే నేనే గెలవాలనుకుంటాను. అట్లా ఇండివిజువాలిటీ రావాలి. ఎందుకంటే ఫస్ట్ 2 వారాల్లో అయితే చాలా సైలెంట్గా ఉంటాయి. నాకు సర్వ్ చెప్పాడు చాలా సైలెంట్ ఉన్నావు ఇంట్లో అని. ఈ వీక్ లో ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు ఆయన నేను ప్రూవ్ చేసాడు, కానీ అప్పుడు అందరికి అర్థమైంది అక్కడ నేను స్ట్రాంగ్ కంటెంటర్ అని. అందుకే ఆ గేమ్ ప్లాన్ తో కళ్యాణ్ ఇంకా ఇమాన్యుయల్ ని ముందు తీసేస్తాం. సో ఆ కెప్టెన్సీ టాస్క్ లో రాము కెప్టెన్ అయ్యాడు, కానీ ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు మనం మాట్లాడుకుంటే తనుజ గురించి కూడా మాట్లాడుకోవాలి. సంచాలకుగా చాలా బయాస్గా ఉంది తను. సంచాలక్ ఉంటే ఇద్దరికి సపోర్ట్ చేయాలి, నలుగురున్న అక్కడ ఎవరు కంటెంటర్స్ ఆడుతారో ఆ టాస్క్ అందరికి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అంటే గెలవాలని కాదు, ఏమైనా ప్రాబ్లం అవుతుంది దెబ్బలు తగ్గించుకుంటారా లేదా దాని గురించి మాట్లాడాలి. కానీ ఈమె ఆల్మోస్ట్ రితు దగ్గరపై పుష్ పుష్ పుల్ పుల్ యూ కెన్ డూ ఇట్ అని ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఓ కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అది తప్పు కాదు. కానీ ఇక్కడ బీయింగ్ ఏ సంచాలక్ వచ్చి బయాస్గా ఆడుతుంది. షీజ్ అ ఫ్లాప్ సంచాలక్ నాకైతే. అవును, చేస్తే ఇద్దరికి సపోర్ట్ చేయాలి, లేదంటే ఎవరికి సపోర్ట్ చేయకూడదు. సంచాలక్ అయి ఉండి నా ఫ్రెండ్ గెలవాలి అని చెప్పి అనుకోవడం మాత్రం అది అనుకోవడం తప్పు లేదు, కానీ అది చూపించదు గేమ్ లో, అందరి ముందు చూపించదు. అండ్ మధ్యలో మీరు చూస్తే నేను ఎపిసోడ్ అది ఆమె కష్టపడుతుంటే టైర్డ్ అయిపోతుంటే ఆమె ఫేస్ లో రియాక్షన్ చూడాలి. బాధపడుతుందని ఒక ఏదో ఏడ్చినట్టు ఫీలింగ్, బాధపడినట్టు రియాక్ట్ చేస్తుంది. సంచాలక్ అంటే ఎట్లా? సంచాలక్ అంటే కైండ్ ఆఫ్ ఎంపైర్, రెఫరీ. అక్కడ గేమ్ ని కరెక్ట్ గా ఆడిపియాల. ఈమెమో మొత్తం బయాస్ ఉండి ఒక కంటెస్టెంట్ లాగా ఎంకరేజ్ చేసుకుంటూ పోయి రాము ఒక్కడే ఆడి, రాముకి ఏం లేకుంటే, కానీ ముందు భరణి ఐడియాస్ ఇచ్చాడు, ఇట్లా స్ట్రాటజీ ఇట్లా గుంజాల, దట్ ఈస్ డిఫరెంట్. బట్ స్టార్ట్ అయిన తర్వాత గేమ్ కొంచెం డిప్లొమాటిక్ ఉండాల. మరీ ఇట్లా ఓపెన్ గా సంచలక్ లాగా ఉండి బయాస్ గా చేయడం అది రాంగ్ అనిపించింది నాకైతే. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇమాన్యుయల్ మాత్రం తన కామెడీని చూపిస్తున్నాడు. ఎలాగో జబర్దస్త్, పటాస్ అని చెప్పి ఇలాంటి షోలు చేసి వచ్చిన వ్యక్తి కదా, కామెడియన్ కాబట్టి మంచి మంచి ఎక్కడ సీన్ దొరికినా చాలా అద్భుతంగా చేస్తున్నాడు. ఎప్పుడు స్కోప్ ఉన్నా ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటాడు. ఎంటర్టైన్మెంట్ ప్రకారం కానీ, ఫిజికల్ టాస్క్ కానీ, ఏమైనా గొడవలు అవుతే ఆ డిబేట్ కానీ, నామినేషన్ టైంలో కానీ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అండి హౌస్ లో ఇమాన్యుయల్. అండ్ ఇంకో విషయం వచ్చింది ఏంటంటే, నిన్న రాంబో లవ్ అనే వాళ్ళు వచ్చారు కదా, టీం వచ్చినప్పుడు అది చాలా బాగుంటాయి. నాకు కూడా చాలా నచ్చింది. అది కూడా ఆ టీం వచ్చినప్పుడు వీళ్ళ లవ్ స్టోరీ గురించి చెప్పాడు. చాలా ఎమోషనల్ అనిపించింది. చాలా ఎమోషనల్ అంటే ఆయనలో ఆ ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందా అంటే, బిగ్ బాస్ హౌస్ లో ఒక టాస్క్ లో ఎమోషనల్ గా రావడం అంటే అది స్ట్రాటజీ ఉండొచ్చు, వాళ్ళ యాక్టింగ్ కూడా ఫేక్ కూడా ఉండొచ్చు, కానీ ఆ రియల్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది ఆయనలో అంత ఎమోషనల్ యాంగిల్ ఉందని నాకు నిన్నే తెలిసింది. రియల్లీ ఎక్సలెంట్. అయితే ఇంకోటి బ్రో, హరిత హరీష్ మాట్లాడినప్పుడు సంజనతో మాట్లాడినప్పుడు ఒక 4H అని చెప్పేసి 4Hల గురించి ఏంటంటే, అవి హరిత, హరీష్, హ్యూమర్, హార్ట్ఫుల్ అని చెప్పేసి 4Hల గురించి మాట్లాడి. దీని గురించి మీరేం చెప్తారు? బిగ్ బాస్ హౌస్ లో కావాల్సింది 3 Cలు. ఒకటి కామెడీ, ఒకటి కాంట్రవర్సీ, ఒక మంచి కంటెంట్. దాని మీద మాట్లాడకుండా హరిత, హరీష్, హ్యూమర్, హార్ట్ఫుల్ అని మాట్లాడుకుంటా, గేమ్ ఆడకుండా నాకు ఆ పెయిన్ ఉంది, నాకు ఇది కట్ అయింది అని చెప్పి సైలెంట్ కూర్చుండు. కానీ ఆయన ఒక్కరికి సలహా ఇస్తుండు. ఫస్ట్ 2 వారాల్లో ఉన్న హరీష్ ఈ వారంలో మొత్తానికి 0 అయిపోయాడు నా ప్రకారం. ఇంకోటి ఏంటంటే, హరిత హరీష్ అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు కనిపించిన ఫైర్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అది అంతగా కనిపించట్లేదు. అంటే ఏదన్నా వర్బల్ గా వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు, ఏదైనా ఆర్గ్యూ చేసేటప్పుడు ఆర్గ్యూ చేద్దామని అంటున్నాడు, కానీ దాంట్లో పాయింట్ అనేది మిస్ అవుతుంది అనేది నా ఫీలింగ్. అది కరెక్టే. ఇప్పుడు పాయింట్ ఏం మిస్ అవుతున్నా అంటే, ఆయన ఫస్ట్ 2 వారాల్లో ఏది మాట్లాడినా రివర్స్ గా ఆయనకే ఎఫెక్ట్ అవుతుంది, నెగిటివిటీ వస్తుంది అని చెప్పేసి కొంచెం సైలెంట్ అయిపోదాం అనుకున్నాడు. కానీ ఎంత సైలెంట్ అయిపోయినా ఇంకా డౌన్ అవుతూనే ఉన్నాడు. ఆయన ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. అనవసరం గొడవలు పోయి డిఫెండ్ చేస్తుండు. ఆయన మీద ఉన్న ఇష్యూస్ చెప్తే బాగుంటుంది, కానీ పక్కన వాళ్ళ గురించి దాంట్లో పోయి వాళ్ళ దాంట్లో దూరేసి నేను ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పి మీరు చెప్పిన 4Hల గురించి మాట్లాడి సంజనాతో అంతా డౌన్ చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. హరిత హరీష్ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు హరీష్ గారి గురించి చెప్పాలనంటే, మనకు
ఎమోషనల్ గా కానీ లేదంటే ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆ విషయం గురించి ఆయన ఏంటంటే ఎమోషనల్ గా మాట్లాడాలని చెప్పి చూస్తున్నాడు. రీసెంట్ గా అయిన టాస్క్ లో ఆ దివ్యని ట్యాకిల్ చేయడం దగ్గర ఆమెకు కాలుకి ఏదో తాకింది, కాలుకి ఇలా రాకపోయిందని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది నాకు నేను అనుకోని జరగలేదు, ఆ ఆటలో జరిగింది అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. సో అది గేమ్స్ లో అవన్నీ కామన్ కానీ మళ్ళీ అక్కడ మళ్ళీ మంచి కానికి దండం పెట్టి కాలు మొక్కడము అని పిచ్చి పిచ్చి పడలేదు. అట్లాంటి చాలా మంది చాలా దెబ్బలు తాగినాయి, ఒకళ్ళు గట్టి పట్టుకుని కూర్చుని. గేమ్ ఇస్ గేమ్. అక్కడ ఏదో ఆమెకి ఏదో బాధపడిందని తర్వాత ఆఫ్టర్ గేమ్ పోయి కూర్చొని ఇట్లా ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. కానీ అక్కడనే గేమ్ కాగానే కాలు మొక్కి అక్కడ ఏం ప్రూఫ్ చేద్దాం అనుకుంటుంది కానీ బట్ నెగిటివ్ అయిపోతుంది, చాలా డౌన్ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఆయన ప్రతిసారి వచ్చినప్పుడు ఈ ప్లేస్ లో మా అమ్మున్నా నేను ఎలిమినేట్ చేస్తాను, ఈ ప్లేస్ లో మా ఎవరున్నా రిలేటివ్స్ ఉన్నా ఎవరున్నా కూడా నా ఫ్రెండ్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా బయటికి పంపించాలని చూస్తాను, ఇది నెగిటివ్ ఖచ్చితంగా, ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చేయకూడదు అంటే నా వాళ్ళు ఉన్నా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళను వదిలేస్తాను, ఎలిమినేట్ చేస్తాను అని చెప్పేసి అక్కడ ఏదో ఈయన గొప్పతనం పెంచుకోవాలని చెప్పి చూస్తుంది తప్ప. ఇది అగ్ని పరీక్ష నుంచి ఉంది. అగ్ని పరీక్ష ఫస్ట్ వచ్చినప్పుడు కూడా అంతే కదా, లేడీస్ ఉమెన్ సపరేట్ చేసి మెన్ సపరేట్ చేసి మాట్లాడము అవన్నీ చేసింది. పేరు హరిత హరీష్ వాళ్ళ వైఫ్, మేబీ షీఈస్ వెరీ లక్కీ, చాలా లక్కీ. తను ఆమె పేరు పెట్టుకుని నడిపించిన ఆయన పేరు ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్స్ ఏం చేసినా కూడా ఆయన ప్రోగ్రామ్స్ ఆమె పేరుతో చేస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం వల్ల ఆ ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కైండ్ ఆఫ్ ఆ స్ట్రాటజీ లేదా కైండ్ ఆఫ్ ఆయన థాట్ ప్రాసెస్ తెలియదు కానీ అట్లా చేసిండు ఆయన. అంటే ఆయనే చెప్తుండు కదా, ఆయనే చెప్పుకుంటుండు. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత కిచెన్ ని అన్నపూర్ణ అని అన్ని మాట్లాడతాడు, గేమ్ ప్రకారంగా ఆడతాడు, మళ్ళీ తర్వాత పోయి కాలు మోపుతాడు. మళ్ళా ఎవరైనా తప్పు ఉంటే నేను తప్పు ఏ లేడీ అని అంటే ఆయన అర్థం ఏంటంటే వాళ్ళ మదర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ సిస్టర్ కానీ లేడీ కంటెస్టెంట్స్ ఉన్న బిగ్ బాస్ లో ఎవరు తప్పు చేసినా ఆయనకు రైట్స్ ఉంటే ఇంటి నుంచి పంపించేస్తా అని చెప్పి అది ఒక మంచి విధంగా ఫ్రేమ్ చేస్తే బాగుంటుంది. అది పోయి సంజన చెప్తే మీరెవరండి అని ఆమె రేజ్ అయిపోతుంది. దాంట్లో ఈయన ఇంకా డిఫెండ్ చేసుకొని ఇంకా హార్ష్ గా మాట్లాడేది వల్ల నెగిటివిటీ ఆ ఇంపాక్ట్ పడుతూనే ఉంది. ఆయన చెప్పేది మంచిగానే చెప్తున్నాడు కావచ్చు, ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ నెగిటివ్ అయిపోతుంది. అదొకటి చూసుకోవాలి ఆయన. మొత్తం బిగ్ బాస్ చరిత్రలోనే ఒక నెగిటివ్ పాయింట్ అనాలా లేదంటే ఒక కాంట్రవర్సీ పాయింట్ అనాలా, ఏ పాయింట్ అయినా మరి దీనికోసం కూడా ఇట్లా చేస్తారా అని చెప్పి అనుకోవాలన్నా అని గుడ్డు పోయిందా. మనం మాట్లాడుకుంటే ఇది కూడా మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆవిడ చేస్తా అని చెప్పి చెప్పలేదు, ఫ్లోరాని తీసుకోమని చెప్పాను కానీ ఫ్లోరా యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ శ్రీజ వచ్చి ఫ్లోరాకి అడ్వైజ్ చేసింది ఏంటంటే తను నిన్ను ఏదో కంటెంట్ కోసమో లేదు వాడుకుంటున్నారు అని ఆ వర్డ్ కూడా యూస్ చేసింది, వాడుకుంటున్నారు, కొంచెం జాగ్రత్త. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు సంజన వచ్చి నెయిల్ పాలిష్ డ్రై అవుతలేదు అని ఏదో అడుగుతాయంటే తను అప్పుడు ఇమీడియట్ గా నేను ఒక కాన్సెప్ట్ వస్తా అని చెప్పి ఫ్లోర్ అక్కడ కట్ చేసింది తనని. కరెక్ట్, అది అట్లా చేయాలి. ఎందుకంటే వాడుకున్నప్పుడు తప్పు అది ఆమె కంఫర్ట్ జోన్ కోసం వాడుకుంటున్నా ఫ్లోర్ అని. ఎందుకంటే ఏం చెప్పినా ఫ్లోరా వింటుంది కదా. ఎవరైతే స్టార్టింగ్ లో ఈవిడతో పడలేదు, ఇప్పుడు ఫ్లోరాకి సంజనకి ఫస్ట్ గొడవ జరిగింది వీళ్ళిద్దరికి. ఆ వాష్రూమ్ లో బాటిల్స్ పెట్టలేదని చెప్పేసి, షాంపూ బాటిల్స్ పెట్టలేదని చెప్పి ఫస్ట్ వీక్ లో జరిగింది వీళ్ళిద్దరి మధ్యన జరిగింది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి నేను ఏది చెప్తే అది వినాలి అని చెప్పి అనడం మనకు కరెక్ట్ కాదు. అది కరెక్ట్ ఎందుకంటే అక్కడ నువ్వు హౌస్ ప్లేయర్ గానే వచ్చినావు, ఇక్కడ తిను కూడా గేమ్ ప్లేయర్ గానే వచ్చింది. వచ్చినప్పుడు ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి, ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీస్ కానీ ప్రిఫరెన్సెస్ కానీ ఈక్వల్ గా ఉంటాయి. సో తను చేయాల్సింది నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి ఎట్లా డిసైడ్ చేస్తావు. ఆమె శ్రీజ కరెక్ట్ చెప్పింది వచ్చి తను నిన్ను వాడుకుంటున్నట్లు పోర్ట్రే అవుతా ఉంది, తనకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీరు వస్తున్నారు. ఎందుకంటే ఇండివిజువల్ గేమ్స్ వచ్చినప్పుడు ఈమె డౌన్ కావద్దు ఫ్లోరా. అండ్ నాకు తెలిసి ఫ్లోరా ఇన్ఫ్లుయెన్స్ అయింది సంజన చూసి, అందుకే ఈ 3వ వారం కూడా కొంచెం ఆడుతుంది, మాట్లాడుతుంది, ఎమోషన్స్ బయట తెస్తుంది. ఏమైనా గేమ్ ప్లే రాంగ్ అయినా కూడా రీసెంట్లీ ఆమె ఒక గేమ్ లో రీతితో కొంచెం ఆమె స్ట్రాటజీ ఆమె ఉంటే బ్లాక్ చేసింది. అప్పుడు ఎమోషన్స్ బయటకు వచ్చి ఒక డిబేట్ పెట్టి ఇంకోసారి ఆడను అట్లీస్ట్ రీతితో ఆడలేని హౌస్ లో ఆడనని చెప్పి గట్టిగా మాట్లాడేది కదా. సో అవన్నీ సంజన ద్వారానే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అది శ్రీజకు అర్థమైంది, నీ గేమ్ నువ్వు ఆడితే బెటర్, ఎందుకంటే ఆమె నువ్వు ఆడుకుంటున్నా. ఆమె ప్రతిదానికి ఆమె డై వేయించుకుంటుంది ఆమెతో.
ఏం లేదు. అవును, డై వేయించుకుంది ఫస్ట్ డై. నేను లైవ్ సంజననే ఫ్లోర్ కేసింది. ఎందుకు ఒక్కటి హెల్ప్ చేస్తే 100 హెల్ప్ ఈమె తీసుకుంటారు. ఇప్పుడు గుడ్లు దొంగ ఫ్లోర్ హెల్ప్ తీసుకుంది, సో దట్ రేపు రోజు ఇద్దరు ప్రాబ్లం వస్తే ఇద్దరం తీసుకున్నాం అని చెప్పి చూపానికి. కానీ ఈమెనే తీసుకుని ఎవరికి ఆఫర్ కూడా అప్పుడు ఫ్లోర్ అని హెల్ప్ అడిగింది, నువ్వు దొంగతనం చేస్తావా గుడ్డ, లేదు అన్నది. సరే ఈమె పోయి దొంగతనం చేసినప్పుడు ఫ్లోర్కి తెచ్చి ఇయ్యలేదు. ఆమె స్టోర్ లో పోయి 15 నిమిషాలు స్టోర్ లో పోయి 1 by 1 7 గుడ్లు అన్ని తినేసింది. సో స్టోర్ రూమ్ లో అంతసేపు ఉన్నా కూడా డౌట్ రాదా బయట ఉన్న వాళ్ళకి? ఖచ్చితంగా ఆమె తను బయటికి రాగానే హరీష్ ఆమెనే అబ్జర్వ్ చేస్తుండు. కానీ టాపిక్ వచ్చినప్పుడు నేను సంజన గారిని 15 minutes స్టోర్ లో ఉన్నట్టు ఈమె పోయి దగ్గర ఈమె అవుతే కామెడీ వేలో అట్ ద సేమ్ టైం కామెడీ వేలో దగ్గర పోయి మాట్లాడి గుడ్డు వాసన అంత వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చింది. సో వాళ్ళు వెయిట్ చేస్తారు ఎట్లా సాటర్డే ఎపిసోడ్ లో నాకు సార్ ఎట్లా ఓపెన్ చూపిస్తారు అంత. ఖచ్చితంగా బ్రో ఇదైతే కరెక్ట్ అయితే కాదు. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ అందరి కోసం పెట్టిన ఎగ్స్ నువ్వు ఒక్కదానివే దీని ఎంటర్టైన్మెంట్ వేలో పోతుంది అని అనుకుంటే నోటికాడ ఫుడ్ తీసుకొని ఎంటర్టైన్మెంట్ లెక్క అవుతుంది అనుకుంటే ఎట్లయితే? ఒకవేళ సంజన నిజంగా ఒక కంటెంట్ క్రియేట్ చేసి కాంట్రవర్సీ క్రియేట్ అంటే వేరే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి అక్కడ, వేరే వేరే యాక్టివిటీస్ లో చేయాలి, గేమ్ మధ్యలో ఏమైనా చేయాలి. కానీ ఓన్లీ ఫుడ్ విషయంలో చేస్తుంది అందరు కావాలి, ఎందుకంటే లిమిటెడ్ ఫుడ్ అని ఉంటుంది. ప్రోటీన్ కావాలి అని చెప్పాడు. ఆ ప్రోటీన్ అందరికీ కావాలి, ఒక్కదానికి కాదు కదా కావాల్సింది. అందుకే కదా రాము అన్నాడు చికెన్ లేదు మటన్ లేదు మన ముఖాలకి ఎగ్ కూడా లేకపోయా అని చెప్పేసి. ఉన్న ఎగ్ కూడా ఈమె తినేస్తుంది, ఉన్న ఎగ్ కూడా ఈమె తీసేసి వాళ్ళే తినాలి. అదే కదా అందుకే ఇప్పుడు భరణి అన్నాడు కదా నెక్స్ట్ ఫుడ్ మానిటర్ అవుతే ఆమె అదే ఈ సంజన తను ఫుడ్ కోసం ఇప్పుడు ఏదో చేయించుకోవాలి అని చెప్పేసి అని అంటే హరీష్ ఉంటేనే చేయించుకుంటా అని చెప్పి హరీష్ దగ్గర ఆమె ఎవిక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన డ్రెస్ గురించి మాట్లాడింది. దీనికి అవసరం ఉన్నప్పుడు ఎవరెవరైతే కావాలనుకున్నా అప్పుడు వీళ్ళ దగ్గరనే ఆ పని చేయించుకోవడానికి చూస్తుంది. తనుజ దగ్గరికి పోయి నాకు ఇది పోపులు కావాలి అని చెప్పేసి అని అన్నారు. లాస్ట్ వీక్ పోపులు ఉన్నాయని చెప్పారంటే ఆ పోపులతోటి చేయించుకుంటా నేను భిక్షం అడుక్కోవాలా, నిన్ను భిక్షం అడుక్కోవాలి ఇది కావాలా అని చేసింది. నేను భిక్షం అడుక్కోవాలా అని అంటే నువ్వు భిక్షం అడుక్కోవద్దు, ఇంటికి వచ్చినప్పుడు నీ ఇల్లుది కాదు కదా, నీ ఇల్లు కానప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అందరికి ఏం పెడుతున్నారో నువ్వు అదే తినాలి, మీరు ఎలా తినాలి అని చెప్పని అనుకుంటే బిగ్ బాస్ ని అడగండి. తనుజ కూడా అంతే కదా, నాకు కాఫీ కావాలని రిక్వెస్ట్ చేస్తే పంపించారు. మీకోసమే కదా కాఫీ కూడా సాక్రిఫైస్ చేసింది. కానీ ఈమెం చేస్తుంది, ఇమో వచ్చిన కెప్టెన్సీ కెప్టెన్సీని సాక్రిఫైస్ చేసిండు. స్టోర్ రూమ్ లో కూర్చొని తింటే అంటే మరి వాళ్ళకు ఫుడ్ వద్దా? ఖచ్చితంగా కావాలి, వాళ్ళకు కావాలి. అదే కదా ఇప్పుడు ఆమె చేసినప్పుడు తప్పు కాదు, వేరే చేస్తేమో పెద్ద భిక్షం అని ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు అది కూడా ఏంది ఆ గుడ్లు కూడా రెడీ, అప్పుడు వాళ్ళ మిగతా కంటెంట్స్ కూర్చొని తింటున్నారు, గుడ్లు పోయినని ఎత్తుకుతున్నారు. అప్పుడు రూమ్ లో కూర్చొని ఆమె యాక్టింగ్ కూడా నేనే ఎప్పుడు ఇంకా ఆమె ఫుడ్ మానిటర్ ఫుడ్ మానిటర్ అయ్యి చేసింది. లాస్ట్ టైం అయితే ఫుడ్ మానిటర్ కాదు, ఆమె పోయి తీసుకుంది. ఓకే ఆమెకి ఆకలి వేసింది, ఆమెకి తట్టుకోలేకపోయింది, ఆ క్రేవింగ్స్ పుట్టింది, చేసింది. బీయింగ్ ఏ ఫుడ్ అంటే ఒక ఫుడ్ మానిటర్ ఉండి దొంగతనం చేసి ఆమెనే మొత్తం 7 eggs తినేసి మళ్ళీ ఏం తెలియనట్టు రూమ్ లో కూర్చుని తర్వాత క్యాప్టెన్ వచ్చి డిమాండ్ పవర్ వచ్చి చెప్పిండు కూడా మీరు ఫుడ్ మానిటర్ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, మీరు పోయి అడగాలి కదా అంటే పోయి అది ఎట్లా నవ్వుకుంటా పోతుంది కూర్చొని. ఎవరు తిన్నారో వారు అడుగుతారా, ఎవరు చెప్తారా, వాళ్ళు ఫుడ్ మానిటర్ అక్కడ అందరికి అర్థమైపోయింది ఆమెని తీసుకురని. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు సాటర్డే ఎపిసోడ్ లో నాకు సార్ వస్తారా చూపిస్తారు అప్పుడు మాట్లాడదాం అని. ఆమెకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చి వాళ్ళను వాళ్ళ వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఏమున్నా దానికి సాక్రిఫైస్ చేసి మళ్ళీ హౌస్ లో తెచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫుడ్ గోలా, ఆ ఫుడ్ కూడా కాదు ఆ గుడ్డు గోలనే గొడవ అయ్యేదే అక్కడ ఫుడ్ దగ్గర వస్తుంది అని చెప్పేసి ఈమె గొడవ పెడుతుంది అని చెప్పేసి తిననే ఫుడ్ మానిటర్ గా పెట్టారు. ఫుడ్ మానిటర్ గా పెట్టినప్పుడు ఈమె తినడం అయితే కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. ఫుడ్ మానిటర్ నాకు ఇమాన్యువల్ ని అడిగింది కూడా ఈ గుడ్డు తింటావా అని చెప్పానంటే నేను అన్నం తినేటప్పుడు అన్నంతో పాటు తింటా అని చెప్పింది. మరి చెప్పినప్పుడు దాన్ని ఫాలో కావాలిగా. సరే వాళ్ళు తింటానన్నారు మరి తినని మనకెందుకు అని చెప్పేసి అనుకుంటే సరిపోద్ది. అనుకోలేదు, కంటెంట్ ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నా, మళ్ళీ వచ్చి నవ్వుకుంటూ మాట్లాడుతుంది బ్రో. ఎందుకు అట్లా నేను అంటున్నా కదా ఆమె చేసిన తీరు చాలా తప్పు బీయింగ్ ఏ ఫుడ్ మానిటర్. ఇప్పుడు రివర్స్ గా వీళ్ళందరూ నాకు తెలిసి వచ్చే వారంలో ఈమెన్ ఇదే విధంగా అటాక్ చేస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు తింటున్నప్పుడు గుడ్ ఓకే ఇప్పుడు సంజన వాళ్ళ ఫుడ్ తీసుకొని తినింది అంటే వాళ్ళకి కావాల్సిన ఎగ్స్, నెక్స్ట్ వీక్ నుంచి ఇప్పుడు ఈమెకు కావాల్సిన ఎగ్స్, ఈమెకి ఏమేమైతే రేషన్ వస్తుందో అంటే అందరు తినే రేషన్ ఈమెకు కూడా వస్తాయి కదా, దాంట్లో ఈమెకి ఏ ఫుడ్ పెడుతున్నారో ఆ ఫుడ్ ను వీళ్ళు తీసేసుకొని వీళ్ళు తింటే
మరి సంజన ఏం చేస్తే అప్పుడు? అదే కదా ఆ స్ట్రాటజీ నేను వెయిట్ చేస్తున్నా. రాము బీయింగ్ ఏ కెప్టెన్, న్యూ కెప్టెన్, ఆయన ప్లాన్ చేసుకొని ప్రతిదీ భరణి అన్నతో ప్లాన్ చేసుకుంటారు. ఆయన చేసుకుని ఆ విధంగా పోతారు. ఇప్పుడు నాకు తెలిసి పక్క భరణి ఫుడ్ మానిటర్ తీసుకుని ఆయన ఆట ఆడిస్తాడు. ఎందుకంటే నేను భరణి తింటుంటే ఆయన అతను ఒకటే అన్నారు, నాకు టైం వస్తుంది, ఇప్పుడు ఆ స్ట్రాటజీ నేను కూడా వాడతాను, ఇప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది అని ఒక డైలాగ్ కొట్టిన ఆయన. ఇప్పుడు ఈమెకి ఏదైతే ఫుడ్ వస్తుందో అదే ఫుడ్ వాళ్ళు తీసుకొని తింటే అప్పుడు కూడా కామెడీ జనరేట్ అయితే అక్కడ కాదు కదా, కామెడీ జనరేట్ కాదు. ఎందుకంటే ఎవరి నోటికాడ ఫుడ్ తీసుకొని తిన్నా కూడా వారికి వచ్చేది వారు తినేది. ఇప్పుడు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో అన్ని ఫెసిలిటీస్ దొరకవు, లిమిటెడ్ అంతా. సో వాటిని అతి కష్టం మీద టాస్క్లో అవి ఇవి అని చెప్పేసి వాటిని పెట్టి మీకు చికెన్ రావాలి. రితుకి చికెన్ వచ్చినప్పుడు కూడా చికెన్ గురించి మీకు ఇప్పించాలి అని అంటే కూడా అక్కడ మీకు మీరు హౌస్ లో ఉన్న వారి సీక్రెట్స్ అని చెప్తేనే మీకు ఆ చికెన్ పంపిస్తామని చెప్పాను అన్నారు. సో ఎగ్స్ కూడా ఇప్పుడు మీరు ఏదైనా చేయిస్తేనే మీకు ఈ ఎగ్స్ కూడా వస్తాయి, లేదంటే ఈ ఎగ్స్ కూడా రావు అని చెప్పి బిగ్ బాస్ చెప్తే అప్పుడు ఈమె వల్లే వాళ్ళంతా చేసి సంజన వల్ల అందరికీ కదా. అవును అవును. మరి ఇప్పుడు ఈ ఒక్క కంటెస్టెంట్ గురించి వాళ్ళందరూ లాస్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఆడియన్స్ చూస్తున్నారు కదా, ఆడియన్స్ చూస్తారు. నిజం చెప్పాలంటే బ్రో, లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు వాళ్ళు అనుకునేది ఏంటంటే నేను ఇక్కడ 13-14 మెంబర్స్ తోటి ఆడుతున్నా అని చెప్పి అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఎంత 13-14 మెంబర్స్ తోటి ఆడినా వాళ్ళు గెలిపించాలన్నా, వాళ్ళు ఆ వీక్ లో ఉండాలన్నా, నామినేషన్ నుంచి సేవ్ అవ్వాలన్నా కూడా బయట ఆడియన్స్ చూస్తున్నారు. ఇది ఎంతవరకు మజాక్ ఉంటది అని చెప్పేసి వాళ్ళు అర్థమైతలేదు. మళ్ళీ ఎవరు అన్నారు కదా, మీరు చేస్తే మజాక్, మేము చేస్తే రజాక్ అని చెప్పేసి అని ఈమె అన్నట్టున్నది ఒక ఎపిసోడ్ లో. సో తిను చేస్తే కామెడీ కంటెంట్ క్రియేట్, అదే ఫస్ట్ వీక్ మనం చూసినప్పుడు కొంచెం నవ్వొచ్చింది, కొంచెం కంటెంట్ క్రియేట్ చేస్తుంది అని అనిపించింది. కానీ ఎప్పుడైతే తిను మళ్ళీ రిపీట్ చేస్తుంది కదా, ఆ చిరాకులో వస్తుంది కంటెంట్ కోసం ఏదో చేస్తుంది, ఆడియన్స్ చూస్తున్నారు. తనుజ గురించి మాట్లాడితే అయితే అరుస్తుంది, లేదంటే గొడవ ఏడుస్తుంది అంతే. నిన్న కూడా గేమ్ లో డిస్క్వాలిఫై అని ఒక మాట అనగానే పోయి బాత్రూమ్ లో పోయి కూర్చొని ఆమెతో పని ఇంకో తోక రీతు కూడా లోపలికి అక్కడ పోయింది, ఇంకో దూత బయటికి రాండి అని ఈయన డిమాన్. అసలు ఏంటిది వీళ్ళు గేమ్ ఆడడానికి వచ్చారా, ఏడడానికి వచ్చారా ఏంటి? ప్రతి చిన్న మాటకి ఏడుస్తూనే ఉన్నారు. అది చూద్దాంలే అది ఏమవుతుందో. సార్ ఫైనల్ గా ఒకటి చెప్పు బ్రో, ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇదే కదా, మనం ఇది చెప్పడానికి మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం. కానీ నా ప్రకారం నేను చెప్తాను, నేను డేంజర్ జోన్ లో 3 ఉంటారండి. నాకు కూడా 3 ఉన్నారు. ఓ బానే కాంపిటీషన్ నాకు. నేను చెప్పాలి, అది కదా మనం చెప్పాల్సింది. కరెక్టే అంటే ఐడియా ఇచ్చింది నువ్వు కూడా చూస్తున్నావు. థ్యాంక్ యూ. శ్రీజ, ఫ్లోరా, హరీష్ అని అనుకుంటున్నాను నేను. నాకు మాత్రం వేరే 3 అనిపిస్తుంది. ఎవరు? శ్రీజ, రితు, హరీష్ శ్రీజ ఓకే సేమ్ ఉంది. రితు ఉంటది ఆమె కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఆ డిమాన్ ని పిచ్చోన్ చేస్తుందో లేదా డిమాన్ రీతుని పిచ్చోన్ చేస్తుందో నాకు అర్థమవుతుంది. కానీ డిమాన్ కి గేమ్ మాత్రం అంత ఏం లేదు డిమాన్ గ్రాఫ్స్ దిగిపోతుంది. ఎనీవేస్, సో డేంజర్ జోన్ వీళ్ళు 3 ఉన్నారు. నేనైతే హరీష్ ఎలిమినేట్ అయిపోతాడేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వారం ఆయన చాలా డౌన్ అయిపోయింది. ఆయన గేమ్ వైజ్ కానీ నామినేషన్ పాయింట్స్ కూడా సరిగా లేకుండా ఆయన వాయిస్ టోన్ సరిగా లేదు. సో నేను హరీష్ అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ 2-3 డేస్ లో నా గెస్ ప్రకారం ఫస్ట్ 2-3 డేస్ లో శ్రీజ పోద్దని అనుకున్నాను. ఓకే, కానీ ఈ 2-3 డేస్ లో అయిన టాస్క్ల గురించి కానీ లేదంటే మధ్యలో అయిన ఆర్గ్యుమెంట్స్ లో కానీ హరీష్ పోతాడేమో అని చెప్పని అనుకుంటున్నా. ఖచ్చితంగా పోతాడేమో. లెట్స్ సీ మన నాగార్జున సార్ ఏం చెప్తారు రేపు. ఈ వీక్ మాత్రం ఈ సాటర్డే మాత్రం ఖచ్చితంగా వైల్డ్ ఫైర్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది బిగ్ బాస్ హౌస్ లో. సో నాకు తెలిసి అప్రిషియేషన్ చాలా ఉంటాయి. అప్రిషియేషన్ అయితే నేను అనుకుంటున్నా కళ్యాణ్కి అప్రిషియేట్ చేయాలా. ఓకే అండి, నేను మీ రోహిత్ సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు TG24 TV. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. మస్తీ విత్ బిగ్ బాస్. స్టే ట్యూన్.